అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా డ్రాగన్ చాలా కష్టపడి చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని సినిమాలు కావాలి, కొన్ని సినిమాలు రావాలి, ఇలాంటి సినిమాలు రావాలి. కానీ కాకపోతే ఎక్కువ టైం అయిపోయి ఇండస్ట్రీ కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ ఏదేమైనా అక్కడక్కడ ఇలాంటి సినిమాలు రావాలని కూడా కోరుకుంటున్నాం. ఏదేమైనా ఇప్పుడు డ్రాగన్ సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమా చేశారు, చాలా ఆనందంగా ఉంది. కాకపోతే ఇంకో సంవత్సరం టైం ఉందని బాధగా కూడా ఉంది. ఏదేమైనా ఇలాంటి సినిమా ఎక్కువ చేయకండి. మా గురించి మేము సినిమా వాళ్ళం కాబట్టి సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉండాలంటే హీరోలు సంవత్సరానికి 2 సినిమాలు చేస్తే మా బ్రతుకులు బాగుంటాయి అని కోరుకుంటూ ఈ సినిమా బంపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనం చూసినట్టయితే జూనియర్ ఎన్టీఆర్ అంటేనే డాన్స్, ఆయన డాన్స్ లో ఒక మాస్టర్ అంటారు. అలాంటిది ఈ మూవీలో మొత్తం యాక్షన్ సీన్స్, అంటే మనం ప్రశాంత్ నీల సినిమాస్ అంటేనే సాలారు, కేజీఎఫ్ అంటే మొత్తం యాక్షన్ మూవీ ఉంటుంది. మళ్ళీ ఇందులో డాన్స్ ఉండే అవకాశం ఉంటుందా? ఎక్కువగా యాక్షన్ స్కోపే ఉంటుంది ప్రశాంత్ నీల్ గారి సినిమాలో. మరి డాన్స్ కి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారనేది నాకు తెలియదు. కానీ ఏదైనా ఎన్టీఆర్ చేసిన సినిమాలో 1-2-3 పాటలు మంచిగా ఉంటాయి నాకు తెలిసి. కాబట్టి ఈ డ్రాగన్ కూడా ఓ మంచి సాంగ్స్ కూడా ఉంటాయేమో. ఇంకా ఆ సాంగ్స్ రిలీజ్ చేయలేదు, గ్లిమ్స్ మాత్రమే వదిలేరు ఇలా. అలాగే తారక్ జన్మదిన శుభాకాంక్షలు మీకు అని చెప్పుకుంటూ ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలుగా మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే చూసినట్టయితే ఇందులో డబుల్ రోల్ ఏమైనా ఉంటుందా? డబుల్ రోల్ ఏమైనా ఉంటుందా ఇందులో? కథని నేను ఊహించలేను. ఆయన ప్రశాంత్ నీల్ గారి కథనం ఊహించేలా ఉండదు.